పాఠశాల అధ్యక్షులు గారు గౌరవనీయులైన శమంతకమణి గారు, జూలూరు శమంతకమణి గారు, తర్వాత వంకదారు ఇందిర గారు సహా అధ్యక్షులు, తర్వాత కమిటీ సభ్యులు వనజ గారు, సరోజ గారు ఈనాటి కార్యక్రమానికి చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం ఏంటంటే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే గురువులను పూజించడం. మనము ఆది గురువుగా వేద మహర్షి అంటే అతను ఆది గురువు అన్నమాట. ఆయన ఆషాఢ శుద్ధ పౌర్ణమి వేదవ్యాస మహర్షి. ఆయన ఆది గురువు. వేదాలను రచించారు. వేదాలను 4 భాగాలుగా చేసి వాటిని ప్రజలందరికీ సులువుగా అందించగలిగారు అన్నమాట. ఆ వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ 4 వేదాలతో పాటు మహాభారతాన్ని కూడా ఆయన మన ప్రజలకు అందించడం జరిగినది. అందులో వేదవ్యాస మహర్షి మన భారతాన్ని రచించారు. అయితే ఆయన చెప్తా ఉండగా మన వినాయకుల వారు గణపతి వారు రాయడం ప్రారంభిస్తారన్నమాట. వేదవ్యాస మహర్షికిను గణపతికి ఇద్దరికి మధ్యలో పోటీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళిద్దరూ ఏమనుకుంటారు, నేను చెప్పటం ఆపే లోపల మీరు రాస్తూ ఉండాలి, నేను రాయడం ఆపే లోపల మీరు చెప్తూ ఉండాలని అంటే అక్కడ కొన్ని శ్లోకాలను వీళ్ళు కఠినమైనవిగా తీసుకొని వాటిని వివరించి చెప్పి రాయడంతో అట్లా ఇద్దరు పోటీపడి రాయడం జరుగుతుంది. అలా వేదవ్యాస మహర్షి వేదాలను అందించారు కాబట్టి ఆ వేదవ్యాస మహర్షికి వేదవ్యాసుడు అనే పేరు రావడం జరిగింది. సో ఈ రోజున గురువులందరినీ కూడా పూజించడం జరుగుతుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా. గురు పౌర్ణమి అని అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే సాయిబాబా పుట్టినరోజు, ఈ పుట్టినరోజు అనుకుంటున్నాం, కానీ అది కాదు. ఆది గురువు వ్యాస మహర్షి పుట్టినరోజు అన్నమాట. ఆయన గురువు గారు కాబట్టి అలా గురుస్థానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము పూజిస్తున్నాము ఈ రోజున. ఆ విధంగా గురు పౌర్ణమి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం. మహాభారతాన్ని రాశారు, మహాభాగవతాన్ని రాశారు, అష్టాదశ పురాణాలు, నవ వ్యాకరణాలు, అదేవిధంగా పంచమ వేదమైనటువంటి మహాభారతము, ఇట్లా ఉపనిషత్తులు, అట్లా అష్టాదశ పురాణాన్ని నవ వ్యాకరణాన్ని చ నిర్మధ్య చతురో వేదాన్ మునిన భారతం కృతం. అంటే అష్టాదశ పురాణాలని, నవ వ్యాకరణాలని, 4 వేదాలని మధించి మహాభారతం అనేటువంటి గొప్ప గ్రంథాన్ని సమాజానికి అందించారు. సో ఆయన జ్ఞానానికి ప్రతీక. వేదవ్యాసులు అంటే జ్ఞానానికి ప్రతీక. కాబట్టి జ్ఞానం అంటే ఎవరు అంటే, జ్ఞానం అంటే గురువు. గు అనేటువంటి అక్షరానికి గు అంటే అంధకారం, చీకటి అని అర్థం ఉంది. రు అంటే రూపు మాపేవాడు, అంటే అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు. అందుకని మన వేదాల్లోనే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్తారు. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగుని ప్రసాదించేటువంటి వాడు గురువు. సో అలాంటి గురువుని మనము ఇంత గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు కాబట్టి వేదవ్యాస మునీంద్రులు ఆయన్ని కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు. ఆ కృష్ణద్వైపాయనుడైనటువంటి వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అని పేరు.
ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించాడు కాబట్టి ఆయన్ని ఆది గురువు అని చెప్పేసి మనం అంటాం. మామూలుగా అయితే కృష్ణం వందే జగద్గురువు అంటాం. అందరికీ గురువు అయినటువంటి వాడు కృష్ణుడు, ప్రపంచం మొత్తానికి గురువు ఆయన. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడి నోటి నుండి భగవద్గీత వెలువడింది. భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అది ప్రపంచం మొత్తం కూడా ఆచరించదగినటువంటి జ్ఞానం. అందులో లేనిది ఇంకేమీ లేదు. భగవద్గీతలో ఒక పనిని చేస్తూ కూడా మోక్షం సాధించవచ్చు. పనిలో లీనమైపోయి పనిని పవిత్రంగా ఒక యజ్ఞంగా భావించి కూడా మోక్షాన్ని, అంటే మోక్షం అంటే వేరేం లేదు, మనము మంచి పనులు చేస్తూ భగవంతుడు అనిపించుకోవడమే మోక్షం. స్వర్గం ఉంది, నరకం ఉంది, అవన్నీ ఉన్నాయా లేవా వాటి లోపల పోకుండా ఇవాళ మనం 2 కాళ్ళ జంతువులం. 4 కాళ్ళ జంతువులు ఉన్నాయి, మనం 2 కాళ్ళ జంతువులు ఉంటాం. ఈ 2 కాళ్ళతో నడుస్తూనే నలుగురికి సహాయం చేస్తూ మనము మన యొక్క ధర్మాచరణ కొరకు మనం జీవిస్తూ సమాజం కొరకు కూడా జీవించడం ఏదైతే ఉందో అదే మంచి మార్గంలో నిల్చుంది. ఇట్లా మంచి మార్గంలో కర్మ ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పారు భగవద్గీతలో. తర్వాత భక్తి మార్గం ద్వారా కూడా మోక్షాన్ని సాధించవచ్చు. నిర్మలమైనటువంటి భక్తి ఉండాలి. భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఆ 20 శ్లోకాలని కనుక మనం నిత్యము చదివి అర్థం చేసుకొని భక్తి మార్గంలో వెళ్తే కూడా మనం మోక్షం సాధించడానికి అవకాశం ఉంది. అట్లే జ్ఞానం అని ఉంటుంది, జ్ఞానయోగం అని ఉన్నది. జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞానం అనేటువంటి దాన్ని తెలుసుకొని, జ్ఞానం అంటే భగవద్గీతలో ఏదైతే చెప్పబడిందో అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనము విని అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో కనుక ఆచరిస్తే ఆ జ్ఞానం ద్వారా కూడా మోక్షాన్ని సాధించాలి. అంటే మంచేది చెడేది తెలుసుకొని మంచిని ఆచరించడం ఏదైతే ఉందో అది జ్ఞాన మార్గం. అట్లా జ్ఞాన మార్గంలో కూడా మోక్షాన్ని సాధించవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ధ్యానం అంటే ఇది యోగా. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలు కూడా 18 యోగాలు. అంటే 18 యోగాలు అంటే యోగం అంటే ఏంటంటే జీవాత్మని పరమాత్మలో లీనం చేయటం. మనమందరం జీవులం. ఇట్లా 84 లక్షల కోట్ల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ జీవరాశులన్నింటిలో కంటే శ్రేష్టమైనటువంటి వాడు మానవుడు. అందుకనే అంటారు జంతువునాం మానవ జన్మ దుర్లభం అని. మానవుడు కూడా ఒక జంతువే, కానీ ఈ జంతువులన్నింటిలో కూడా జీవరాశులన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి వ్యక్తి మానవుడు. ఎందుకంటే మంచిది చెడేది తెలుసుకొని మంచిని పాటించటము ఒక్క మానవుడికి మాత్రమే తెలుస్తుంది. మిగతా జీవరాశులకి మంచేదో చెడేదో తెలవదు. కాబట్టి అవి ఏ జీవైనా సరే మోక్షం సాధించాలి, జ్ఞానాన్ని సాధించాలి, భక్తిని సాధించాలి, మంచి కర్మని ఆచరించాలి, మంచి యోగి కావాలి అంటే మానవుడిగా పుట్టాలి. కాబట్టి ఏ జీవైనా సరే చివరికి అనేక జన్మలు ఎత్తుతూ మానవ జన్మ ఎత్తి మాత్రమే మోక్షాన్ని సాధించాలి. మోక్షాన్ని సాధించడానికి మానవ జన్మకు మించింది లేదనమాట. దేవతలు కూడా ఏదో ఒక పాట ఉంది, దేవతలి దేశాన దేహదారులవుదురట, జపతప సాధనలు చేసి జన్మరహితులవుదురట. కాబట్టి దేవతలు కూడా మోక్షం సాధించాలంటే మళ్ళీ ఈ భూమి మీద పుట్టాల్సిందే. ఈ భూమి మీద పుట్టి ఈ భారతదేశం చాలా శ్రేష్టమైనటువంటి దేశం. ప్రపంచంలో ఒక గొప్ప దేశం ఉన్నది అంటే అది భారతదేశమే. భారతదేశం గురించి కూడా వేదాల్లో చెప్పబడింది.
అన్యస్థానే వృధా జన్మ నిష్ఫలంచ గతాగతం భారతే చ క్షణం జన్మ సార్థకం శుభకర్మదం. అంటే మంచి పనులు చేయడం ద్వారా ఏదైనా మోక్షం లభిస్తుంది అంటే అది భారతదేశం నుంచే లభిస్తుందంట. కాబట్టి వేరే దేశాల్లో జన్మ నిరర్ధకమైందంట. భారతదేశంలో జన్మ క్షణమైనప్పటికీ అది సార్థకమైంది. కాబట్టి అంత శ్రేష్టమైనటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశంలో రాముడు, కృష్ణుడు, అనేక మంది దేవీ దేవతలు పుట్టి ఇక్కడ మోక్షాన్ని సాధించారు. కాబట్టి భారతదేశము ఆధ్యాత్మిక దేశం. ప్రపంచంలో ఆధ్యాత్మిక దేశం అనేది ఏదన్నా ఉన్నదంటే అది భారతదేశమే. కాబట్టి ఈ దేశాన్ని ఇంత శక్తివంతంగా, సంఘటితంగా మన యొక్క ఋషులు, మునులు తీర్చిదిద్దారు. ఆ కోవలోనే మనమందరం కూడా ఈ భారతదేశంలో అనేక రకాలైనటువంటి జన్మలు ఎత్తుతూ ఆ వారసత్వం శాశ్వతమైనది భారతదేశం. మిగతా దేశాలు కొన్నాళ్ళ నుండి అంతరించిపోతాయి, కానీ భారతదేశం మాత్రము శాశ్వతమైందనమాట. కాబట్టి ఈ భారతదేశానికి మరణం లేదు. మిగతా దేశాలు భోగభూములు, కానీ ఒక భారతదేశమే త్యాగభూమి. కాబట్టి ఈ దేశాన్ని అందుకనే ఆర్యావర్తమని, దేవతల భూమి అని, కర్మభూమి అని, హిందూ భూమి అని అనేక పేర్లతోటి దీన్ని ఆరాధిస్తుంటారు, పూజిస్తుంటారు. గాయత్రి దేవ పులగీత కానీ ధన్యోస్తు హే భరత భూమి భాగే. అంటే దేవతలు కూడా ఈ భూమి మీద జన్మించాలని తహతహలాడుతుంటారట. ఈ భూమి మీద జన్మించి మంచి పనులు చేసి పుణ్యాన్ని మోక్షాన్ని సాధించాలని. కాబట్టి మనకి అనేక మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి, మంచి మంచి శుభాయిష్టాలు ఉన్నాయి మన దేశం గురించి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని ఉపనిషత్తులు చదివినా, భగవద్గీత చదివినా, అన్నింటికంటే అన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ధర్మం ఏదంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పర్లకు ఉపకారం చేయటం పుణ్యం, పర్లకి అపకారం చేయటం పాపం. ఇదే మోక్షాన్ని సాధించడానికి సాధనం. కాబట్టి ఈ గురు పూజ సందర్భంగా వేదవ్యాసులు మనకి ఇంత గొప్పనైనటువంటి సందేశాన్ని వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, పురాణాల ద్వారా, భారతం ద్వారా, భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా మనకి అందించారు. దాన్ని మనము అర్థం చేసుకొని నిత్య జీవితంలో కనుక మనం పాటించినట్లయితే మనం కూడా మంచి జ్ఞానవంతులము, భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాళ్ళము, అదేవిధంగా కర్మయోగులము, ధ్యానయోగులము. మనం ఏదనుకుంటే అది కావడానికి అవకాశం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. మన భవిష్యత్తును ఎవ్వరు మార్చలేరు. మార్చుకోవాలనుకుంటే నువ్వు అనుకుంటేనే మార్చుకోగలుగుతావు. కాబట్టి అంత జ్ఞానాన్ని మనకి మన వేదాలు, ఉపనిషత్తులు మనకు అందించాయి. దీన్ని అర్థం చేసుకొని ఆ కృష్ణ ద్వైపాయులైనటువంటి వేదవ్యాసులు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని మనము నిత్యము అధ్యయనం చేస్తూ మనతో పాటు మన కుటుంబం కూడా మంచి వికాసవంతంగా జీవించేటట్టుగా, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబాలు కూడా జ్ఞాన మార్గంలో నడిచేటట్టుగా ప్రయత్నం చేయాలని, అలాంటి శక్తి సామర్థ్యాలు ఆ సరస్వతి మాత, ఆ భారత మాత, ఆ వేదవ్యాస మునీంద్రులు మనకు అందరికీ అందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను.